కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వాక్యాలతో చదువుదాం. అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే కట్టబడుచు, మీరు ఏమైతే నేర్చుకున్నారో దాని ప్రకారముగా విశ్వాసములో స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం మనకు బోధిస్తున్న సత్యం ఏమిటనంటే, మనము ఎలా నడుచుకోవాలో, ఎలా నడవాలో, ఏ మార్గంలో నడవాలో, మనం ఎలా నడిస్తే మనకు క్షేమము కలుగుతాదో, ఏ మార్గంలో నడిస్తే మనకి నెమ్మది కలుగుతాదో దేవుని వాక్యము మనకి స్పష్టంగా బోధిస్తుంది. అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్న మాట ఏమిటంటే, సంఘమా, మీరు ఆయన యందు ఉండి నడుచుకోవాలి. హల్లెలూయా. ఎవరి యందు ఉండాలి చెప్పండి? మనం అందరం దేవుని యందు ఉండి నడుచుకోవాలి. ఇంకా చెప్తున్నాడు, అక్కడ చాలా మాటలు చెప్తున్నాడు. మీరు ఆయన అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారాలి, ఇంటి వల్ల మీరు కట్టబడాలి. అంత మాత్రమే కాదు, విశ్వాసంలో స్థిరపరచబడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలు మీరు విస్తరించాలి. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుడు మనకి ఎన్నో మేలు చేసే దేవుడు. ఆయన మేలు చేసే దేవుడే తప్ప, చెప్పండి, కీడు చేసే దేవుడు, హాని తలపెట్టే దేవుడు కాదు. యెహోవా మేలు చేసే దేవుడు కనుక ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన మనకిచ్చిన ఈవులను బట్టి, సమస్తాన్ని బట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి మనం నిత్యము కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అంటారు ఇంగ్లీష్లో, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చేసిన మేలు చెప్పకపోతే దేవుని కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత లేని వారిని దేవుని ప్రజలారా, కృతజ్ఞత లేనివారంట వేల కొలదిగా ఉన్నారట. ఎవరైతే కృతజ్ఞత కలిగి జీవిస్తారో వారి పట్ల నా దేవుడు ఇంకా కృప చూపుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రజల కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు. అందుకని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు ఆయన యందు కట్టబడాలి, వేరుపారాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం కూడా ఏంటి తెలుసా అండి? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి అనుకుంటున్నారు? ఏంటి చెప్పండి? దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయంలో ఏం చెప్పండి? అక్కడ నొక్కి ఒక్కని చెప్పాలి. ఇల్లు కట్టినప్పుడే సాక్ష్యం చెప్పాలి, పెళ్లి చేసినప్పుడే సాక్ష్యం చెప్పాలని కాదు, ప్రతి విషయంలో. హల్లెలూయా. అది ఏదైనా కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. నా దేవుని ప్రజల వాక్యం సెలవిస్తున్న సత్యం ఏమిటనంటే, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట విస్తరించాలి. రెండవది, ఆయన యందు మీరు ఉండాలి, ఆయనతో నడవాలి. హల్లెలూయా. ఎలా నడవాలో వాక్యం మనకి స్పష్టంగా బోధిస్తుంది. ఎవరితో నడవాలి మనము చెప్పండి? ఆయనతో నడవాలి. చూడండి, గమనించండి, బైబిల్ గ్రంథంలో ఇద్దరు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయారు. ఎవరెవరంటే హానోకు ఒకరు, ఏలియా ఒకరు. సాధారణంగా ఈ దేహముతో పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. అయితే ఆ సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది యెరూషలేములో. అప్పుడు హానోకు, ఏలియా ఈ భూమి మీదకి మరలా వస్తారు. హల్లెలూయా. అప్పుడు గోగు మాగోగు అనే ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు దేవుని ప్రజలు వారిద్దరూ హత్య చేయబడతారు, వారిద్దరు చంపబడతారు. ఆ యుద్ధంలో వారు పోరాడి ఆ యుద్ధంలో చనిపోతారు. అప్పుడు మరలా మహిమ దేహముతో వారు మరలా పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు ఆయన యందు ఉండి ఆయనతో మీరు నడవాలి, ఆయనలో మీరు నడవాలి, ఆయనతో నడవాలి. హల్లెలూయా. ఆయనతో నడవడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఒక వాక్యం చదవండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం చూడండి ఒకసారి. మొదటి
ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు అబద్ధికుడు. ఆయన వాక్యం ఎవరైతే గైకొంటారో నిజముగా పరిపూర్ణం అవుతుంది. ఆయన యందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకునేవాడు. అది అక్కడ మీరు గమనించండి. ఆయన ఎలాగూ నడుచుకున్నానో అలాగునే తాను కూడా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీన్ని బట్టి తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యందు ఉండి నడవడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఎలాగైతే నడిచాడో మనం కూడా అలాగే నడవాలి. హల్లెలూయా. అప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది మీరు ఆయన యందు ఉన్నారని, మీరు ఆయనలో జీవిస్తున్నారని, ఆయనతో నడుస్తున్నారని. ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే, మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో మనం కూడా అలా నడవాలి. హల్లెలూయా. మన దేవుడు ఎలా నడిచారు తెలుసా అండి? ఆయన స్టైల్గా నడిచారా? హల్లెలూయా. ఎలా నడిచారంటే దేవుని ప్రభు నడిచి చూపించాలా? ఆయన ఎలా నడుచుకున్నారు తెలుసా? ప్రేమ కలిగి నడుచుకున్నారు. హల్లెలూయా. సత్యము కలిగి జీవించారు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఆయన ఎలాగైతే నడిచాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే జీవించాడో 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించారు. సశరీరుడిగా జీవించారు 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ పని ఈ పని చేసి తల్లిదండ్రులకు లోబడ్డారు. హల్లెలూయా. 30 సంవత్సరాల తల్లిదండ్రులకు లోబడి 3.5 సంవత్సరాల దేవుని ప్రజలారా మహిమగల పరిచర్య ఈ భూమి మీద చేశారు. 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య దేవుని ప్రజలారా ఈ రోజుకి చెప్పుకున్నా తరగట్లేదు అది. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసయ్య చేసిన పరిచర్య ఏమిటనంటే కుంటివారిని బాగు చేశారు, గుడ్డివారి కళ్ళు ఇచ్చారు. దేవుని ప్రజలారా పక్షవాతంతో బాధపడుతుంటే వారిని బాగు చేశారు. ఆఖరి చనిపోయిన వారిని లేవనెత్తారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన అనేక మంది శిష్యులు తయారు చేశారు, శిష్యులకు బోధించారు, శిష్యులకి ఉపదేశించి దేవుని ప్రజలారా నా పేరట మీరు వెళ్ళండి, కట్టబడి ఉన్న వారిని విడిపించండి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి, రోగుల కొరకు ప్రార్థన చేయండి, దయ్యాల చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరచండి అని చెప్పి తన శిష్యులకి అధికారం ఇచ్చి తన శిష్యులకి బోధించి దేవుని ప్రజల శిష్యులందరినీ ఈ ప్రపంచం అంతా పంపించారు. నా దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచించండి. యేసుక్రీస్తు ఆయన ఎలా నడుచుకున్నారో తెలుసండి? ఆయన ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా తన స్వార్థమేమీ లేదు, తన స్వార్థం కొరకు బ్రతకలేదు, తన కొరకు బ్రతకలేదు, తన కుటుంబం కొరకు బ్రతకలేదు. అసలు ఆయన వివాహమే చేసుకోవాలి, తన బిడ్డల కొరకు బ్రతకడానికి అసలు ఆయన వివాహమే చేసుకోలేదు. హల్లెలూయా. ఆ జన్మ బ్రహ్మచారి. దేవుని ప్రజల తన కొరకు బ్రతకలేదు, తనకి ఏ స్వార్థం లేదండి. నిస్వార్థంగా తన లోకంలో ప్రజలను ప్రేమించాడు. నా దేవుని ప్రజరా ఆయన ఈ లోకంలో నడిచి మనకి ఒక మాదిరిని చూపించారు. చదువు ఒకసారి ఒక మాట. పేతురు రాసిన పత్రిక చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక. అమ్మా దెబ్బలు తింటే మీకు మేలు చేసి బాధపడితే మీరు సహిస్తే అది దేవునికి హితమవుతుంది. అందుకే మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రతి లోకంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. మన దేవుడు కూడా బాధపడ్డాడు. ఆయన కూడా ఎన్నో బాధలు దేవుని ప్రజల మన కొరకు ఆయన ఎన్నో బాధలు సహించారు. హల్లెలూయా. అక్కడ వాక్యం ఏమని సెలవిస్తున్నానంటే తప్పు చేసి మీరు బాధపడితే అది ఓకే. తప్పు చేసినప్పుడు దేవుని బాధపడితే అది ఓకే. కానీ కొన్నిసార్లు ఏ తప్పు చేయకుండా మనం బాధపడుతూ ఉంటాం, బాధపడాల్సి వస్తుంది. ఏ తప్పు ఏ నేరము చేయకుండానే దేవుని ప్రజ మనం బాధపడాల్సి వస్తుంది. నా దేవుని ప్రజారా అక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే ఆ మాట ఒకసారి మళ్ళీ చదవండి. మేలు చేసి బాధపడినప్పుడు అదిగో మీరు సహిస్తే అది దేవునికి హితం అవుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. మేలు చేసి మీరు బాధపడితే దేవుని ప్రజారా అది దేవునికి హితం అవుతుంది. ఎందుకంటే క్రీస్తు కూడా మన కొరకు ఎన్నో మేలు చేశాడు.
ఆమేన్. మన కొరకు ఎన్నో మేలు చేశాడు ఆయన. మన కొరకు దేవుని ప్రజలు ఎన్నో మేలు చేసి కేవలం మన కొరకే ఆయన 1 తక్కువ 39 కొరడ దెబ్బలు తిన్నాడు. మన కొరకే ఆయన శరీరం అంతా నాగల చాల వల్ల దున్నబడింది. కేవలం మన కొరకే అరచేతిలో గాయాలు, కాళ్ళకు మేకులు, నా దేవుని శిరస్సు మీద ముళ్ళ కిరీటం, ఆయన శరీరం అంతా రక్తపు ముద్దగా మారింది. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి దేవుని ప్రజలు. ఆయన బాధపడింది, ఆయన శ్రమ పడింది. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం ఆయన అంత శిక్ష భరించాల్సి వచ్చింది. దేని కొరకనంటే కేవలం నీ కొరకు, నా కొరకు, మన కొరకే. నా దేవుని ప్రజలు మేలు చేసి శ్రమ పడినప్పుడు, మేలు చేసి బాధపడినప్పుడు నా దేవుని అది దేవునికి హితం అవుతుంది. నా దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప దీవెనని నీ కొరకు దాచి ఉంచాడు. హల్లెలూయా. సాధారణంగా మనము దేవుని ప్రజలు సత్యాన్ని అనుసరిస్తున్నందుకు, అందరికిలాగా జీవించకుండా సత్యాన్ని అనుసరిస్తున్నందుకు, అందరిలాగా అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా మంచిగా బ్రతుకుతున్నందుకు మనుషులు మన మీద కక్ష కట్టవచ్చు, మనుషులు మన మీద విరోధమైన బుద్ధితో మన మీద ప్రవర్తించవచ్చు. నా దేవుని ప్రజల వాక్యం సెలవిస్తుంది, మేలు చేసి మీరు బాధపడినప్పుడు ఏమీ కంగారు పడకండి, దేవుడు మీకు కొరకు గొప్ప ప్రతిఫలం దాచి ఉంచాడు. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. నా కొరకు మీరు నిందలు అనుభవిస్తున్నారా, నా కొరకు మీరు శ్రమలు భరిస్తున్నారా, నా కొరకు మీరు అవమానాలు సహిస్తున్నారా, అయితే మీరు ధన్యులు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు కూడా మన కొరకు బాధపడ్డారండి. ఆమె ఆయన కూడా మన కొరకు బాధపడి, అక్కడ రాయబడిన మాట, మీరు తన అడుగు జాడల యందు నడవటానికి మీ కొరకు ఆయన ఒక మాదిరి ఉంచారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక మాదిరి ఉంచారు. ఏమనంటే ఆయన ఎలాగైతే నడుచుకున్నారో మనం కూడా అలాగూ నడుచుకోవాలని ఆయన ప్రేమించాడు. ఆయన హింసిస్తూ వాడిని గడ్డం పట్టుకుని పీకుతూ ఉంటే, పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే దేవుని ప్రజలు వాళ్ళందరూ ఆయన ప్రేమించాడు. ఆయన ఒకటే ఒక మాట అన్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. అది అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ఏ ప్రార్థన చేశారో, స్టెఫన్ను కూడా రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే స్టెఫన్ కూడా అదే ప్రార్థన చేశారు, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగురు, వీరిని క్షమించని ప్రార్థన చేశారు. ఎవరైనా మిమ్మల్ని హింసిస్తూ ఉంటే, ఎవరైనా మేము బాధ పెడుతూ ఉంటే, ఎవరైనా మేము దుఃఖ పెడుతూ ఉంటే మీరు ఒక్కటే చేయండి, వారిని క్షమించమని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రభువాన్ని క్షమించండి. తెలియక చేస్తున్నారు, అవిశ్వాసంతో చేస్తున్నారు. నా దేవుని ప్రజరా, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడవాలని ఒక మాదిరి ఉంచి వెళ్ళారు ఆయన. మనమందరము కూడా ఆయన అడుగు జాడలో నడవాలి. హల్లెలూయా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు అడుగు జాడలో నడవాలి చెప్పండి? దేవుని అడుగు జాడలో మనం నడవాలి. ఒక్కసారి ఒక్క మాట ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వాక్యం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, మనం ఎలా నడవాలో తెలుసండి. ఎక్కడ నడవాలి? పురాతన మార్గాల గురించి ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి. ఎందులో చెప్పండి, ఎందులో? మేలు కలిగే మార్గములో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి మీరు అందులో నడుచుకుంటే మీకు నెమ్మది కలగబోతూ ఉంది. ఆమేన్. సమాధానం కలగబోతూ ఉంది. నా దేవుని ప్రజల మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకోవాలి. అయితే అడిగితే దేవుని ప్రజల ప్రభువే చెప్తారు. ప్రభువే ఆ మేలు కలుగు మార్గాన్ని మనకు ఉపదేశిస్తారు, బోధిస్తారు. మార్గములలో మనం నిలిచి చూడండి. పురాతన మార్గాల గురించి విచారించాలి. ఏ మార్గం మంచిదో, ఏ మార్గం మనకి క్షేమాన్ని కలగజేస్తుందో, ఏ మార్గాన్ని మనకి నెమ్మదినిస్తుందో, ఏ మార్గం మనకి సంతోషాన్ని ఇస్తుందో సమస్తాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి. హల్లెలూయా. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి
తెలుసుకోండి, అందులో నడవండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఆయనతో మనం సహవాసం చేయాలి. మనం అందరం కలిసి దేవుని ప్రజరా ఒక సహవాసంలోకి రావాలి, ఒక ఏక మనసులోకి రావాలి. హల్లెలూయా. నీదొక పార్టీ, నాదొక పార్టీ, నీదో గుంపు, నాదో గుంపు, నీదో ఒక ఆలోచన, నాదో ఒక ఆలోచన. దేవుని అలా కాదు, మనం అందరం ఒకే నడిపింపులో నడిపించబడతా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని మనం అందరం ఒక సహవాసం కలిగి, మనం అందరం ఇక్కడ గుంపుగా కూడి ఉన్నామా? మనం అందరము దేవుని ప్రజారా ఒక సహవాసముగా, ఒక సంఘముగా, ఇక వేరే విభేదాలు కానీ, వేరే వ్యర్థమైన ఆలోచనలు కానీ, దేవుని ప్రజల సంఘానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు మనలో ఏమీ కూడా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం అందరము కూడా దేవుని నేను ఎక్కువసార్లు జ్ఞాపకం చేస్తాను దేవుని ప్రజలు మనం అందరం కూడా ఒకే కుటుంబం. ఆమెను చెప్పండి గట్టిగా. అలా మీకు అనిపిస్తుందా లేదా? మీకు అనిపిస్తుందా? మనం అందరం ఒకే కుటుంబం అనుకుంటున్నారా? పాటర్ గారు, మీ కుటుంబం మీదే, మా కుటుంబం మాదే. హల్లెలూయా. చెప్పండి. మన అందరిది ఒకే కుటుంబం. హల్లెలూయా. మనం అందరం ఒకే రొట్టెను భుజిస్తున్నాం, ఒకే పాత్రలోనే త్రాగుచున్నాం. ఆమేన్. హల్లెలూయా. గనుక దేవుని ప్రజల సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మీరు ఆయనతో సహవాసం చేయాలి, అప్పుడు మీకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఇక ఏ స్వార్థము మనలో ఉండకూడదు. దేవుని ప్రజలు ఇక వ్యర్థమైన ఆలోచనలు ఏవి మనలో ఉండకూడదు. మనందరిలో ఒకే మనసు పంచాలి. ఏ మనసు అంటే అది దేవుని మనసు. హల్లెలూయా. ఆయనతో మనం నడిస్తే ఒక ఇంటి వల్లే కట్టబడతాము. ఆయనలో మనం వేరు పారుతాము, స్థిరపరచబడతాము. మన కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సంఘ సరిహద్దులు విశాలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన యందు మీరు నడవండి, ఆయనతో సహవాసం చేయండి, మేలు కలిగే మార్గంలో మీరు నడవండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఈ కొద్ది మాటలు ప్రభు మన దీవించి ఆశీర్వదించునుగాక.